నేను న్యూజిలాండ్ నుంచి ఇండియాకి పర్మనెంట్‌గా వచ్చేసి అప్పుడే 1 ఇయర్ అయిపోయింది. ఈ 1 ఇయర్‌లో చాలా మంది అంత మంచి కంట్రీని వదిలేసి ఎందుకొచ్చావు అని అడిగిన వాళ్ళున్నారు. అసలు వచ్చి మంచి పని చేశావని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళది వీళ్ళది పక్కకు పెడితే నా ఇష్టంతోనే నేను వెళ్ళాను. నా ఇష్టంతోనే నేను ఇక్కడికొచ్చేసాను. నేను మాంటెసరీ టీచర్‌ని కాబట్టి నాకు అక్కడ జాబ్ ఆపర్చునిటీ వచ్చి నేను అక్కడికి వెళ్ళాను. 2 ఇయర్స్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాను. 2 ఇయర్స్ ఎక్స్‌ప్లోర్ చేసి వచ్చేసాను. అక్కడ సెటిల్ అవ్వాలని చెప్పి నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. చాలా మంది ఫస్ట్ 1 ఇయర్ అలానే అంటావు కానీ ఇక్కడే సెటిల్ అయిపోతావు అని కూడా అన్నారు. ఎనీవేస్ ఐ లవ్ దట్ కంట్రీ. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చాలా బాగా ట్రావెల్ చేశా. ఐ హాడ్ మై బెస్ట్ టైమ్ ఓవర్ దేర్ అండ్ చాలా లెసన్స్ కూడా నేర్చుకున్నాను. కానీ ఐ డిడ్ంట్ ఫీల్ లైక్ హోమ్ ఓవర్ దేర్. ఒకరు కూడా పరిచయం లేకుండా కూడా వెళ్ళాను. అయినా కూడా అక్కడ చాలా మంది పరిచయం అయ్యారు. ఐ ట్రావెల్డ్ లైక్ క్రేజీ. ఐ మెట్ బ్యూటిఫుల్ పీపుల్ అండ్ ఆల్సో టాక్సిక్ పీపుల్. ఫస్ట్ టైం చెర్రీ బ్లాసమ్ చూశాను. ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ అక్కడే ఉంది. ఫస్ట్ టైం షార్ట్ హెయిర్ కట్ చేపించుకున్నాను. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఒక్కదాన్ని సోలోగా ట్రై చేశాను. ప్రపంచం మొత్తంలోనే ఫస్ట్ సన్ రైజ్ చూశాను. అండ్ నా ఫేవరెట్ పెంగ్విన్స్‌ని కూడా. ప్రతి ఒక 7 కిలోమీటర్స్‌కి ఒక బీచ్. వావ్! ఈ జర్నీ అంతా నాకు ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది. కాన్ఫిడెన్స్‌నిచ్చింది. చాలా మెమోరీస్‌నిచ్చింది. తెలిసిన వాళ్ళందరూ అమ్మాయి అయినా ఒక్కటైనా చాలా బాగా పోయొచ్చింది. ఎంత ధైర్యంగా వెళ్ళిందని మా పేరెంట్స్‌తో చెప్తుంటే అబ్బా! ఆ ఫీలింగ్ చాలా అనిపించింది. ఐ యామ్ ఫరెవర్ గ్రేట్‌ఫుల్ ఫర్ దట్ ఎక్స్‌పీరియన్స్.